సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం వింటే అద్భుతంగా ఉంటుంది. అసలు సుందరకాండకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, రామచంద్రమూర్తి ఎక్కడా కనపడకుండా రామచంద్రమూర్తి యొక్క కథకి, రామచంద్రమూర్తి యొక్క నామానికి ఉన్నటువంటి శక్తిని చెప్పడం సుందరకాండ యొక్క వైభవం. అందుచేతనే మన వాళ్ళు పెద్దలు సుందరకాండ తప్పకుండా చదవండి, తప్పకుండా చదవండి అనడానికి కారణం అదే. రామనామము, రామకథ ఈ రెండు సాధించలేనివి లోకంలో ఏది ఉండదు. రామనామము, రామకథ ఎక్కడ చెప్పబడతాయో అక్కడ తప్పకుండా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత కార్యములన్నీ చక్కబడేటట్టుగా అనుగ్రహము వర్షింపబడుతుంది. సుందరకాండ కేవలము కథకి సంబంధించిన కాండ మాత్రమే కాదు. కేవలము కథకి సంబంధించిన కాండ అయితే మహర్షి దానికి సుందరకాండ అని పేరు ఉంచక్కర్లేదు. అసలు యథార్థమునకు ఆ కాండకి చాలా చక్కటి పేరు సరిపోయేది. కథాపరంగా ఆలోచిస్తే సీతాదర్శన కాండ అని కానీ, సముద్ర తరణ కాండ అని కానీ పెట్టాలి. కానీ మహర్షి అటువంటి పేర్లు ఉంచలేదు. ఆయన సుందరకాండ అన్నారు. ఏమి సౌందర్యం ఉంది అందులో అంటే, అందులో ఉన్నటువంటి అత్యంత గొప్ప సౌందర్యం ఏది అంటే ఉపాసనా సౌందర్యమంతా అందులో వర్ణింపబడింది. లౌకికమైనటువంటి భోగములను అనుభవించడానికి పెద్ద ప్రజ్ఞ ఏం అక్కర్లేదు. ఒంట్లో ఓపిక ఉంటే రోడ్డు పక్క దొరికినటువంటి చెట్టు నుంచి రాలినటువంటి ఒక కాయ తిని, పశువుల కోసం పెట్టిన కుండలో నీళ్లు తాగేసినా జీర్ణమైపోగలిగిన శక్తి ఉంటే పర్వాలేదు. కానీ ఈశ్వరుడు ఇంద్రియములనిచ్చి, శక్తినిచ్చి, పటుత్వమిచ్చి, నువ్వు భోగములను అనుభవించడానికి కావలసినటువంటి సమస్తమైన పటుత్వమునిచ్చిన త్రోసిరాజని, నువ్వు వీటన్నింటినీ ఈశ్వరపరం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యగలిగితే ఆనాడు నువ్వు చాలా గొప్పవాడివి అని గుర్తు. అది ఉపాసన. అలా ఎవరుండగలరో వాడు సౌందర్యవంతుడు, వాడు సుందరుడు. అంతేకాని బాహ్యంలో ఏదో అంత పొడుగ్గా ఉండి, అంత తెల్లగా ఉండి, అంత అందంగా ఉండి, అంతమందిని ఆకర్షించగలిగిన వాడు అందగాడు కాడు. ఆకర్షణ మోసం చెయ్యడానికి పనికొస్తుంది, ఆకర్షణ పాడైపోవడానికి పనికొస్తుంది. అందుకే లోకంలో ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. వశీకరణ మంత్రము అని ఒక మంత్రం ఉంది నిజంగానే. ఆ వశీకరణ మంత్రమునకు ఉండే శక్తి ఏమిటంటే, ఎదుటివారు తన వైపుకి ఆకర్షితులయ్యేటట్టుగా అది శక్తినిస్తుంది ఆ మంత్రాన్ని బాగా ఉపాసన చేసిన వాళ్ళకి. కానీ ఎవరు అటువంటి మంత్రాన్ని బాగా ఉపాసన చేస్తారో వాళ్ళే చిట్ట చివరికి ఆ మంత్రంలో ఇరుక్కుంటారు. కారణం ఏమంటే, మొట్టమొదట్లో బాగానే ఉంటుంది. 10 మంది, 100 మంది, 1000 మంది, 10,000 మంది. ఆ తర్వాత ఇక వాడికి నించోడానికి, కూర్చోడానికి, వాడి ఉపాసన వాడు చేసుకోవడానికి ఖాళీ ఉండదు. లేనిపోని ఇబ్బందులు అన్నీ వచ్చి పడతాయి. కాబట్టి అదిగో అటువంటి ఆకర్షణలు కాదు. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏది ఉన్నదో, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఆదరణీయములుగా అనిపించిన, కాదు అని ముందుకు వెళ్ళగలిగినటువంటి పటుత్వం ఏర్పడగలిగితే అటువంటి మహానుభావుడెవరో ఆయన సుందరాతి సుందరుడు. వానరుడిగా స్వామి హనుమ ఉన్నా ఆయన సుందరుడు. సుందరకాండలో దేని చేత సుందరుడు అంటే, ఆయన రావణాంతఃపురంలో చూడని భోగం లేదు, ఆయనని ఆకర్షించనటువంటి విషయములు లేవు. కానీ ఆయన దేని చేత ఆకర్షణకు గురి కాలేదు. దాని ప్రయత్నం అది చేసింది. ప్రతి వస్తువు ఆయనను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కానీ ఆయన దేని చేత ఆకర్షితులు కాలేదు. నాకు సీతమ్మ దర్శనం కావాలి, సీతమ్మ తల్లి దర్శనం కావాలి అంతే. అలా భగవద్దర్శనము కొరకు వెంపర్లాడుతూ, భగవంతుడి కొరకు వెంపర్లాడుతూ, మధ్యలో వచ్చేటటువంటి వాటి వేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరి యందు పరిమళించిందో, ప్రకాశించిందో అటువంటి వారిని సుందరుడు అని పిలుస్తారు. అందుకనది సుందరకాండ. హనుమ సుందరుడు ఎందుకయ్యారు అంటే, కేవలముగా వానరుడిగా సుందరుడని చెప్పడం కుదరదు. మరి ఏ కారణం చేత సుందరుడు అని చెప్తారు అంటే, ఉపాసన బలం చేత హనుమ సుందరుడు కాదు, తల్లి తన సౌశీల్యము చేత బాలా త్రిపుర సుందరి. సనాతన ధర్మంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం చేత పురుషుడు ఉద్దీపనమును పొందుతాడు. భర్తని అనుగమించడం చేత ఆడది పరిపూర్ణత్వాన్ని పొందుతుంది.
ఆడదానికి వేరు పూజ ఉన్నట్లుగా శాస్త్రాలలో మీకు ఎక్కడా కనపడదు. శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి ఎన్ని పూజలు చేసింది, ఎన్ని వ్రతాలు చేసింది, ఎన్ని నోములు పట్టింది అని అడిగారు అనుకోండి, ఒక్కటే జవాబు చెప్పవలసి ఉంటుంది, భర్తని అనుగమించిందంతే. పాతివ్రత్యమే చాలా చాలా గొప్ప విషయం. పాతివ్రత్యమే గొప్ప భూషణము ఆడదానికి.